వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ కవచ ధారణతో శ్రీ మలయప్ప స్వామి దివ్యానుగ్రహం. తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు పరిసమాప్తం. తెప్పలపై శ్రీహరి దేవేరి జలవిహారం. తిరుచానూరులో ముగిసిన వార్షిక తెప్పోత్సవాలు. తిరుపతి కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుచి ఉత్సవాలలో సీతారాముల దివ్య సోయగం. గరుడోత్సవంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని అభయ ప్రదానం. అప్పలాయగుంటలో వేడుకగా స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ద్వాదశ ఆరాధనోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు తిరుమలలో అభిధేయక అభిషేకం పేరుతో నిర్వహించిన ఈ జ్యేష్ఠాభిషేకోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అభిషేకం నయన మనోహరంగా జరిగింది. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ కవచ దర్శనంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ ప్రియుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు నందనందనంగా జరిగాయి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరింపచేసి ఏడాది పొడవునా అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏడాది కోమారు జ్యేష్ఠమాసంలో జరిగే జ్యేష్ఠాభిషేక ఉత్సవాల్లో మాత్రమే భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కవచరహిత దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకోత్సవాలను నిర్వహించారు. చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, శతకలశ నవకలశ ప్రతిష్టలతో కలశారాధన జరిపారు. అనంతరం శాంతి హోమం నిర్వహించి హోమతిలకాన్ని స్వామి అమ్మవార్లకు దిద్దారు. పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం పఠిస్తూ టీటీడీ జియంగార్లు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయదేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం స్నపన తిరుమంజనం నిర్వహించారు. పొంచి మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే పొంచి మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర మించ కప్పూర ధూళి మెత్తరి మేనను శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని ఉరముపై ఉన్నది. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్ర ధారాల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి పుష్పమాలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. నరసింహపు గదరు
నాటి వామనపు జీడు పరశురాముని గబ్బు పచ్చి వీడను నరసింహపు కదరు నాటి వామనపు జీడు పరశురాముని గబ్బు పచ్చి వీడను పరిమళము కట్టిన బంగారు గిన్నె తెచ్చి. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక బుధవారం సాయంత్రం జ్యేష్ఠ పౌర్ణమి చల్లని వెన్నెల వెలుగుల్లో ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ కవచ ధారణలతో తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు వర్ణమయ కవచంతో చిద్విలాసంగా సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరుమాడవీధులలో విహరించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ ఈ అపురూప ఉత్సవంలో పాల్గొని ముగ్ధులయ్యారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. ముగ్ధ మనోహరి శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. విశేషంగా సాగిన తెప్పోత్సవాలలో చివరి రోజైన బుధవారం సిరులు తల్లికి శ్రీ పద్మావతి అమ్మవారికి వేదోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. సాయం సంధ్యవేళ పద్మ సరోవరం పుష్కరిణిలో తెప్పోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీహరి ప్రియదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో భక్తకోటి పునీతమైంది. అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం 5 రోజుల పాటు తెప్పోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించింది. చివరి రోజైన బుధవారం పద్మ సరోవరం పుష్కరిణిలోని నీరాడ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చందనం, పసుపు, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది, చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది, చెలరేగి కందువలు చిత్తగించవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. ఆపై సర్వాభరణ సుందరంగా అలంకార భూషితులైన సిరుల తల్లిని
అర్చకులు ఊరేగింపుగా పద్మ సరోవరంలోని తెప్పల వద్దకు తీసుకొచ్చి తెప్పలపై ఆశీనులను చేశారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ నాదస్వరం, భక్తుల దైవనామస్మరణల నడుమ పుష్కరిణి పవిత్ర జలాల్లో హరిదేవేరి తెప్పోత్సవం ఆనందనందనంగా సాగింది. తరుణి దేహమే నీకు తగు దివ్య రథము, గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యదా. తరుణి దేహమే నీకు తగు దివ్య రథము, గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యదా. తురగములు రతుల తోలెడు కోరికలు, తురగములు రతుల తోలెడు కోరికలు, సరినెక్కి వరపులు జయించవయ్యా. అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది, చెలరేగి కందువలు చిత్తగించవయ్యా. అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది. దిండుగల పిరుదులు పేరు పండి. జ్యేష్ఠ పూర్ణిమ శుభవేళ తిరుపతి శ్రీ కోదండరాముడు విశేష ఉత్సవాల్లో తిరునగిరి వాసులను అనుగ్రహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం, తిరుచి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను, శ్రీ సుదర్శన చక్రతాళ్వాళ్లను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్విక్కులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణ స్వామివార్లకు కనుల పండుగగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, శాతుమర, ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. दशरथ राम निज सत्य काम, नमो नमो काकुत्स राम राम. दशरथ राम निज सत्य काम, नमो नमो काकुत्स राम राम. दशरथ राम करुणानिधि राम कौसल्यानंदन राम, परम पुरुष सीतापति राम. करुणानिधि राम
కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. ఇక బుధవారం సాయం సంధ్య వేళలో భక్తిరసభరితంగా సాగిన రామయ్య తండ్రి తిరుచి ఉత్సవంలో భక్తులు తన్మయులయ్యారు. సుందర శోభితులైన సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీలు భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సీతారాములకు అర్చకులు సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి హారతులు అందజేశారు. శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ. శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ. రామ దశరథ రామ. ధనుజహరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి గరుడ వాహన సేవ వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం తిరుమల శ్రీవారి నుండి తీసుకొచ్చిన లక్ష్మీ కాసుల హారానికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ అధికారులు అర్చకులు ముందు నడువుగా లక్ష్మీ కాసుల హారాన్ని మాడవీధులలో ఊరేగించారు. కాసుల హారాన్ని భక్తులు కన్నులారా వీక్షించి మొక్కుకున్నారు. అనంతరం రాత్రి జరిగిన గరుడ వాహన సేవలో స్వామివారికి లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవతో అప్పలాయగుంట క్షేత్రం పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ప్రసన్న వదనంతో అభయ హస్తంతో కొలువు తీరి భక్తజన బాంధవుడిగా పూజలు అందుకుంటున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పలు విశేష ఉత్సవాలను సుందర నందనంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనాది పరిమళాలు, తులసి హారాలతో ఉత్సవాలను అలంకరించి పవిత్ర జలాలతో సహస్రధారాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక బుధవారం సాయంత్రం స్వామివారికి ఊంజల సేవ జరిగింది. అలంకార ప్రియుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి మనోహర దివ్యాభరణ సోయగంతో అర్చకులు కైంకర్యాలను పూర్తి చేసి కనుల పండుగగా ఊంజల సేవ నిర్వహించారు.
చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. అనంతరం గరుడోత్సవం ఘనంగా జరిగింది. బంగారు తిరువాభరణాలు, గజ పుష్పమాలలతో తేజో విరాజితంగా అలంకార శోభితులైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుండగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భాజా భజంత్రుల నడుమ ఆలయ మాడవీధులలో గరుడోత్సవాన్ని నిర్వహించారు. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో ద్వాదశ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ద్వాదశ ఆరాధనోత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆలయంలోని తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో చందనం అరవద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేశారు. పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించి 12 రకాల తలుగులతో నివేదనలు సమర్పించి హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చెనజేర్ స్వామి, ఏకాంగి అర్చకులు పాల్గొన్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉత్సవాలను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పసుపు, చందనాది పరిమళాలతో స్నపన తిరుమంజన సేవను జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, అందరికాధారమైన
విందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవ వేడుకలు బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్లో విఖ్యాతి చెందిన వైద్య కేంద్రంగా విలసిల్లుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజు రోగులు స్విమ్స్ ఆసుపత్రికి విచ్చేసి తమ ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకుంటున్నారు. బోధన, పరిశోధన, విస్తరణ అంశాల్లో స్విమ్స్ విశ్వవిద్యాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. వైద్య కళాశాలతో పాటు పలు పారామెడికల్ కోర్సులను అందజేస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ డాక్టర్లుగా, నర్సులుగా తీర్చిదిద్దుతోంది. వైద్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న స్విమ్స్ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, మదురై ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో స్విమ్స్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ఏడాది కాలంలో బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో స్విమ్స్ సాధించిన ప్రగతి, రోగులకు అందుతున్న వైద్య సేవలను వివరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేస్తూ స్విమ్స్కు ఎంతగానో చేయూతనందిస్తున్నామని అధికారులు, డాక్టర్లు స్విమ్స్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు చాలా శుభదినం. నా జీవితంలో ఇటువంటి కార్యక్రమం నేను చూడలేదు. ఈ స్విమ్స్ అనే సంస్థ 1986లో శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించారనేటువంటి చరిత్ర చెప్తుంది. అదేవిధంగా 1992-93లో ఈ సంస్థ ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది 2021లో ఈ సంస్థని టీటీడీకి బదలాయించడం జరిగింది. ఇది సంవత్సరానికి సుమారు 60 కోట్లు టీటీడీ నుంచి, ప్రాణదాన ట్రస్ట్ నుంచి 24 కోట్లు. ఈ విధంగా టీటీడీ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్ ఎలా నడపాలి అనేటువంటి ఈ చర్చ నేను ఈవో శ్యామలరావు గారు చాలాసార్లు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఐవి సుబ్బారావు ఎక్స్ ఈఓ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి వారిని ఆధ్వర్యంలో 4 కమిటీ సభ్యులుగా వేశారు. వారిచ్చి 2-3 నెలలు వాళ్ళు బాగా కష్టపడి దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ సంస్థ అద్భుతంగా పనిచేస్తుంది, ఒక 100 మంది డాక్టర్లు తీసుకోవాలి, ఒక 450 మంది నర్సింగ్ వాళ్ళు తీసుకోవాలి, వీళ్ళు ఒక 60 మందిని అదర్ స్టాఫ్ని తీసుకోవాలి, టెక్నీషియన్ అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంతమందికి సంవత్సరానికి 71 కోట్లు ఖర్చు అవుతుంది, అది టీటీడీ భరాయించాలనేటువంటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇదేంటి 60 కోట్లు కాకుండా మళ్ళీ 71 కోట్లు ఖర్చు అయితే ఎలా టీటీడీకి? యాజ్ ఎ టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నాకు బాధ్యత ఉంది.
ఇలా నిధులు ఖర్చు చేస్తే ఏం చేయాలి ఎలా అనే దాని మీద చాలా తర్జన చేసాం. అప్పుడు సుబ్బారావు గారు అన్నారు, మానవ సేవే మాధవ సేవ, కాబట్టి ఏం కాదండి, వెంకటేశ్వర స్వామి అపారమైనటువంటి వ్యక్తిత్వం గలవారు, మీరేం కాదు ఒకటి అన్నారు. ఆయన మాట మీద నేను ఈవో గారు ఒప్పుకున్నాం. దాన్ని బోర్డులో పెట్టి మా సహా బోర్డు మెంబర్లందరూ కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా ఆమోదం తెలిపారు. కాబట్టి ఇప్పుడు మొత్తం 150-160 కోట్లు టీటీడీ నుంచి కానీ ప్రాణదాన ట్రస్ట్ గారి నుంచి ఈ సిమ్స్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సింది సిమ్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రొఫెసర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, వీళ్ళందరూ సమిష్టిగా చర్చించుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంతో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, సిమ్స్ ఎందుకు నడవట్లేదు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నాయి అనేది వాళ్ళే కూర్చొని చర్చించి దీన్ని పైకి తీసుకొని రావాల్సిందిగా నేను ఈరోజు సభాముఖంగా వాళ్ళని కోరుతా ఉన్నాను. ఇక టీటీడీ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, మీరు చూసే ఉన్నారు. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఇమీడియట్గా దాన్ని ఫినిష్ చేసి అక్కడ కూడా సేవలు వచ్చేదానికి దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్ ఎంతగానో అభివృద్ధి చెందుతోందని, మౌలిక సదుపాయాల కల్పనకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రాణదానం ట్రస్టు ద్వారా రోగులకు చేయూత, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. Since 2003, SWIMS is running several broad and super specialty courses recognized and permitted by MCA, NMC, PhD programs as well as nursing, physiotherapy and allied health courses. For the academic year 23-24, 591 students were admitted against 1661 seats offered in 73 academic programs with an enrollment ratio of 89%. 2,254 students are at present in the university campus, an all-time high. In the 13th convocation of SWIMS University, 490 students will receive their degrees. Apart from this issue of degrees to all the successful candidates, medals and merit certificates will be awarded to the best outgoing students. Regarding the research activities, SWIMS faculty is actively seeking extramural grants to pursue field-reviewed research. The total extramural funding currently is 15 crores. SWIMS faculty have secured extramural grants from agencies such as DBT, DGHS, ICMR, Science and Engineering Research, CVSR, Interest Trial, APPCB, VIRAC, Government of India. The institute is providing fund for research for the faculty members through Sri Balaji Arogya Varaprasadini scheme. Several new initiatives will be put up in place to support high impact research and bridge funding to leverage extramural funding. Total income research, internal research fund allocation for the year 2024 is 8.60 crores. So far, an amount of 201.53 crores was granted for research purposes. In the year 2024, SWIMS served to 5 lakh outpatients and 53,000 inpatients. Roughly about 20,000 surgical procedures were performed and 25 lakh investigations were done. Wherever life takes you, whether in India or abroad, carry the values you have learned here. Stay connected with your university. One day, when you are in the position to guide or support others, remember to give back through your knowledge, your time, or even by mentoring students. That is how a university truly grows when its alumni help shape its future. I have great faith in your potential. You are stepping into the world full of opportunities and of course challenges too. But with hard work, honesty and empathy, you will succeed.
be kind, be courageous, and never stop learning. I leave you with a simple thought from Swami Vivekananda. Arise, awake, and stop not till the goal is reached. Om Namo Venkatesaya. అనంతరం ముఖ్య అతిథులు వివిధ విభాగాల్లో కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుచిత్ర ఎల్ల, స్విమ్స్ అధికారులు, డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి సకల షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం వేడుకగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. విదురుని గణనీతులు అందరికాధారమైన ఆది పురుషుడి. ఇక గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవాలయ 14వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ భువనేశ్వరి దేవి చందనాలంకారంలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. గర్భాలయంలో నిత్య ఉపచారాలను నిర్వహించిన అర్చకులు చందనంతో అమ్మవారికి సుందరంగా అలంకరణలు చేసి సహస్రనామార్చన జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. అనంతరం భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించి వ్రత కథలను పఠనం చేస్తూ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు శుభాలను ప్రసాదించే సత్యదేవుని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో
బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి భక్తిరసభరితంగా నిర్వహించిన హనుమంత వాహన సేవలో భక్తులు పాల్గొని దైవనామ స్మరణలతో తరించారు. నెల్లూరు నగరం వరాహ క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగించింది. స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆలయం వెలుపల అర్చకులు స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి పారువేట ఉత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.